హాయ్ అండి. నా పేరు మాధవ్. ఐఎమ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ కెనడా. సో, మీరు గనక ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నా పాత వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ అంటే న్యూట్రిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటాను. అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ సైన్స్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుంటామండి. అసలు బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకుంటుంది? అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? అలాగే మనకి బ్లడ్ ప్రెషర్‌కి రూట్ కాజెస్ ఏంటి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చనమాట. అలాగే సాల్ట్‌కి బ్లడ్ ప్రెషర్‌కి ఏదైనా రిలేషన్‌షిప్ ఉందా? అలాగే షుగర్‌కి, బ్లడ్ ప్రెషర్‌కి ఏమైనా రిలేషన్‌షిప్ ఉందా? అది కూడా తెలుసుకోవచ్చనమాట. అలాగే ఇంకా ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది? అది కూడా తెలుసుకోవచ్చు. అలాగే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసే మెడికేషన్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? లాంగ్ టర్మ్‌లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చనమాట. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. లెట్స్ గో టు ద వీడియో. సో, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే, మన గుండె కొట్టుకుంటున్నప్పుడు బ్లడ్‌ని హార్ట్‌లో నుంచి మన ఆర్టరీస్‌లోకి పంప్ చేస్తుందనమాట. అలా పంప్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రెషర్ ఉంటుంది కదా! ఆ ప్రెషర్‌ని మనం సిస్టోలిక్ ప్రెషర్ అని చెప్పేసి కాలిక్యులేట్ చేస్తామనమాట. అలాగే ప్రతి హార్ట్ బీట్‌కి మధ్యలోని మనకి రెస్ట్ పొజిషన్ అనేది ఉంటుంది కదా! ఆ టైంలో మనం తీసుకునే మెజర్‌మెంట్‌ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారనమాట. సో, అందుకనే మనకి ఎప్పుడైనా సరే బీపీని కొలిచేటప్పుడు 2 మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. 120/8 అని చెప్పేసి. ఇక్కడ 120 అనేది ఏంటంటే సిస్టోలిక్ ప్రెషర్. ఎప్పుడైతే మన హార్ట్ స్క్వీజ్ చేసి అంటే పంప్ చేస్తుందో ఆర్టరీస్‌లోకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది 120 ఉంటుంది. రెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు 80 ఉంటుందన్నమాట. అది డయాస్టోలిక్ ప్రెషర్ అంటారనమాట. సో, నార్మల్‌గా మన బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఎంత ఉంటాయంటే 120/80 ఉంటే పర్ఫెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఓకే. అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు? అసలు బ్లడ్ ఎందుకు పంప్ చేయాలి? ఎందుకు ఉపయోగపడుతుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటంటే అసలు బ్లడ్ ఏం చేస్తుంది? బ్లడ్ చేసే పని ఏంటంటే మనకి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్‌కి న్యూట్రియంట్స్‌ని అలాగే ఆక్సిజన్‌ని సప్లై చేయాలన్నమాట. సో, ఎప్పుడైతే మనం ప్రెషర్ తోటి ఇలాగ హార్ట్ పంప్ చేస్తుందో వెంటనే బ్లడ్ ఫ్లో అవుతుంది. మొత్తం ఆర్టరీస్‌లోంచి ఫ్లో అయ్యి మొత్తం బాడీ పార్ట్స్‌కి, బ్రెయిన్‌కి మొత్తం అన్నిట్లికి ఏంటంటే ఆక్సిజన్‌ని, న్యూట్రియంట్స్‌ని క్యారీ చేసుకొని వెళ్తుందన్నమాట. సో, అందుకని ఎప్పుడైనా సరే మనకేంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్‌గా ఉండాలనమాట. అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కరెక్ట్‌గా ఉన్నప్పుడే మనకి ఫుల్‌గా బాడీకి మొత్తం మనకి న్యూట్రియంట్స్ అని కానీ, ఆక్సిజన్ కానీ కరెక్ట్‌గా అందుతుందనమాట. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే మన బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఎప్పుడు కరెక్ట్‌గా అందుతూ ఉండాలనమాట. లేదంటే మనకి మైగ్రేన్ రావడం కానీ, లేదంటే కళ్ళు తిరగడం కానీ జరుగుతూ ఉంటుందనమాట. అందుకని మనకి ఎప్పుడైనా సరే బీపీ బ్యాలెన్స్‌లో లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు, ఇలా మొత్తం అంతా ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే మనకి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల మనకు అలా జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల మనకి బ్లడ్ అంతా కిందకి ఫ్లో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. కానీ మన హార్ట్ ఏం చేస్తుందంటే పంప్ చేస్తూ ఉంటుంది. విత్ ప్రెషర్ పంప్ చేయడం వల్ల అది బ్లడ్ పైకి ఫ్లో అయ్యి మన బ్రెయిన్‌కి కరెక్ట్‌గా అందుతుందనమాట విత్ ఆక్సిజన్. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఎమర్జెన్సీలోని హై బీపీ గాని, లో బీపీ గాని వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేల మీద అడ్డంగా పడుకుండిపోతే ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్‌లోకి వస్తుందనమాట. ఇంకోటేంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాదు. వేరియబుల్ వాల్యూ అనమాట. అంటే ఏంటంటే అది సిట్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుందనమాట. అంటే మనం ఇప్పుడు ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం అనుకోండి. కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే అది బాడీ ఏం థింక్ చేస్తుందంటే ఏదో జరగబోతుంది. సో, లేదా ఫైట్ చేయాలి లేదంటే పారిపోవాలి అని చెప్పి థింక్ చేసుకొని బాడీని రెడీ చేస్తూ ఉంటుందనమాట. కొంచెం ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేసి ఆక్సిజన్‌ని, న్యూట్రియంట్స్‌ని ఎక్స్‌ట్రాగా పంపిస్తుందనమాట మజిల్స్‌లోకి, బ్రెయిన్‌లోకి. రెడీ టు ఫైట్ ఆర్ రన్ అని చెప్పేసనమాట. అలాగే ఇంకోటేంటంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది 220 వరకు వెళ్తుందనమాట. సో, అంటే మనం అన్‌హెల్తీగా ఉన్నట్టు కాదు. 220 వరకు వెళ్ళింది కదా! ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం మెడికేషన్ తీసుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే బాడీకి తెలుసనమాట ఎప్పుడు బ్లడ్ ప్రెషర్‌ని ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు నార్మల్‌గా ఉంచాలని. అలా కాకుండా మనం కుర్చీలో కూర్చొని నార్మల్‌గా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందనుకోండి ఆటోమేటిక్‌గా. ఏమీ ఆలోచించట్లేదు. జస్ట్ కామ్‌గానే ఉన్నారు. కానీ బ్లడ్ ప్రెషర్ అనేది హై 180 దాటిపోయి పైకెళ్ళిపోతూ ఉన్నదనుకోండి. 160, 180 ఆ రేంజ్‌లో ఉన్నదనుకోండి. అంటే కాన్స్టెంట్‌గా అదే రేంజ్‌లో మెయింటైన్ అవుతూ ఉందనుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ ఉన్నట్టనమాట. అంతేకాని ప్లస్ కొందరికేంటంటే వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. అంటే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ చెక్ చేస్తున్నప్పుడు ఒక 20, 30 పాయింట్స్ పెరిగిపోతుందనమాట. మళ్ళీ ఇంటికొచ్చి చూసుకుంటే నార్మల్‌గానే ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందనమాట. అందుకని ఒకసారి బ్లడ్ ప్రెషర్ చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం అంత మంచిది కాదు. ఒక 2-3 టైమ్స్ తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని చూసుకోవాలనమాట బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడైనా సరే. సో, ఎప్పుడైతే మన బాడీకి బ్లడ్ ప్రెషర్‌ని ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలో తెలియకుండా అలా కాన్స్టెంట్‌గా ఉండిపోవడమో, లేకపోతే సడెన్‌గా ఏ సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా పెరగడమో జరుగుతుంది అంటే, అప్పుడు మనకి బీపీ ఉన్నట్టు లెక్క.
సో ఇప్పుడు బీపీకి, సాల్ట్‌కి లింక్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే ఎవరికైనా బీపీ ఉంది అంటే చాలు వెంటనే నోట్లోంచి వచ్చేది ఏంటంటే, సాల్ట్ మానేయి, లేదంటే సాల్ట్ తగ్గించుకో. ఈ 2 లేదంటే సాల్ట్ ఎక్కువ తిన్నావు అందుకే బీపీ వచ్చిందనేసి అంటారు. సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మనం ఎప్పుడైతే ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ గానీ, ఎక్కువ సాల్ట్ గానీ తీసుకుంటామో, అప్పుడు మనకేం జరుగుతుందంటే మన బాడీలో సాల్ట్ లెవెల్ పెరిగిపోతుంది. సోడియం లెవెల్ పెరిగిపోతుంది. పెరిగిపోయిన వెంటనే అప్పుడు మన బాడీ సిగ్నల్ చేస్తుందనమాట. ఓహ్! ఓకే. మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో కొంచెం వాటర్‌తో మిక్స్ చేయాలి అని చెప్పేసి మనకు దాహం వేసేలా చేస్తుంది. అప్పుడు మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో, వెంటనే ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందనమాట. మనం వాటర్ ఎక్కువ తాగడం వల్ల. సో మనకి వాల్యూమ్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో అందుకని మనం ఎక్కువ సాల్ట్ తీసుకొని వెంటనే మనకు దాహం వేస్తుంది. దాహం వేయడం వల్ల మనం వాటర్ తాగుతాం. వాటర్ తాగడం వల్ల మనకి కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఇలా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో బాడీ అంతా చాలా సూపర్ స్మార్ట్ అనమాట. సో బాడీ ఏం చేస్తుందంటే, అక్కడ ఒక మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. సో ఆ మెకానిజం ఏంటంటే డైరియోసిస్ ప్రాసెస్ అంటారనమాట. సో ఈ డైరియోసిస్ ఏం చేస్తుందంటే, మన కిడ్నీస్‌కి వెంటనే సిగ్నల్ పంపిస్తుంది. అరే! బ్లడ్‌లోని కొంచెం వాటర్ ఎక్కువైపోయింది. నువ్వు కొంచెం ఫిల్టర్ ఎక్కువ చెయ్యి అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుందంటే, మన కిడ్నీస్‌లో ఉన్న ఫిల్టర్స్ కొంచెం ఎక్స్‌పాండ్ అవుతాయి. ఎక్స్‌పాండ్ అయ్యి మనకి వాటర్ అనేది బయటికెళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవుతుందనమాట. సో ఎప్పుడైతే ఇది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. ఈ డైరియోసిస్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది మనం ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ తీసుకుంటే. కానీ అలా కాకుండా ఇక్కడ ఈ ప్రాసెస్‌ని బ్రేక్ అయిపోయిందనుకోండి. ఎందుకు బ్రేక్ అవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతుందనమాట. సో అవి ఏంటో తెలుసుకొని వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప, అంతేగాని సాల్ట్ ఎక్కువ తినడం వల్ల, కొంచెం వాటర్ ఎక్కువ తాగడం వల్ల, దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని చెప్పేసి సాల్ట్ తగ్గించుకుంటే మనకి సోడియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల ఇంకా చాలా ఎక్కువ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. అలాగే నేను సాల్ట్ కుంభాలు కుంభాలు తినమని చెప్పడం లేదు. సాల్ట్ ఎంత తినాలో మన బాడీకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మనకు రుచిని బట్టి, అలాగే మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి మనం బాగా నీరసంగా ఉంది అంటే సాల్ట్ తక్కువ తింటున్నట్టనమాట. ఎప్పుడైతే మీరు సాల్ట్ లేని ఫుడ్స్ తింటారో మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతూ ఉంటుంది. సో, రైట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఎప్పుడు కూడా తీసుకోవాలి. బీపీ వచ్చింది కదా! లేదా బీపీ వస్తుంది కదా! అని చెప్పేసి సాల్ట్ తగ్గించుకొని చప్పటి కూరలు అవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే ఇప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, దాహం వేసినా వేయకపోయినా రోజుకి ఇన్ని నీళ్లు తాగాలి అని చెప్పేసి. అంటే మినిమమ్ 3 లీటర్ల నీళ్లు, 2-3 లీటర్ల నీళ్లు బేస్డ్ ఆన్ సీజన్, బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ అంటే మనం ఉండే ప్రదేశాన్ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి, క్లైమేట్‌ని బట్టి మన వాటర్ ఇంటేక్ అనేది ఆటోమేటిక్‌గా బాడీ అడుగుతుంది. మనం తాగుతాం. అలా కాకుండా కావాలని బలవంతంగా మనం ఎక్కువ వాటర్ తాగామనుకోండి, సోడియం అనేది బయటికి పోతుందనమాట. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ అసలు సాల్ట్ అడగకుండానే, బాడీ అడగకుండానే మనం ఎక్కువ వాటర్ తాగుతాం. సో, ఇక్కడ మనకి సాల్ట్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ వాటర్ అడిగితే మనం తాగితే, సో, అలా వాటర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం ఫిల్టరేషన్ చేయడం వేరే. అలా కాకుండా జస్ట్ నార్మల్ వాటర్ ఎక్కువ తాగాలి కదా అని చెప్పేసి ఉదయాన్నే లేచి 2, 3 లీటర్ల నీళ్ళు తాగేసి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంబాలెన్స్ అవుతుందనమాట. సో, మనకి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. కిడ్నీస్ ఏం చెప్తాయంటే ఆ డైరియోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కిడ్నీస్‌కి చెప్తుందనమాట. ఓకే. వాటర్ ఎక్కువైంది ఫిల్టర్ చెయ్యని. వెంటనే మనకి యూరిన్‌లోంచి వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో, దాంతో పాటు మనకి కొంచెం సాల్ట్ కూడా వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బాడీలోని సోడియం అనేది తగ్గిపోతుందనమాట. సో, మనం ఎక్కువ వాటర్ తాగి కూడా ఇలాగ బ్లడ్ ప్రెషర్‌ని ఇంబాలెన్స్ చేసి ఫ్యూచర్‌లో ఈ బీపీని అనేది తెచ్చుకోవచ్చు. సో, అందుకని ఎప్పుడైనా సరే మనకి ఎంత వాటర్ తాగాలో మన బాడీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి మనం తాగాలి. సో, అలా కాకుండా మనం ఎక్కువ ఇలా వాటర్ తాగితే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే మంచి మినరల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే మనకొస్తాయన్నమాట. సో, నెక్స్ట్ బీపీ మెడికేషన్స్. సో, బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలని చెప్పేసి చాలామంది మెడికేషన్స్ అయితే వాడుతూ ఉంటారు. సో, అవి వాడుతున్న వాళ్ళని నేను మానేయమని చెప్పడం లేదు. సో, మీరు మీ డాక్టర్‌ని ఫాలో అయ్యి కన్సల్ట్ చేసి బ్లడ్ ప్రెషర్‌ని రివర్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు మీరు ఆ మెడిసిన్స్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్తా ఉంటే మీకు అక్కడ ముందుని ఇండికేటర్స్‌లో బ్లింక్ అవుతూ ఉందనమాట. పెట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి. సో, అప్పుడు మీరేం చేస్తారు? వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటారు. సో, అలా కాకుండా ఇది సింప్టమ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌కి. సో, ఈ సింప్టమ్స్ మనకు కనిపించకుండా ఉండడం కోసం మనం ఒక పేపర్ అడ్డుపెట్టి డ్రైవ్ చేస్తూ వెళ్ళామనుకోండి. ఎంత దూరం నడపగలరు మన బండిని? సో, మధ్యలో ఆగిపోవాల్సిందే కదా! సో, అలాగే జరుగుతుందనమాట. మీరు ఏంటంటే సింప్టమ్స్‌ని అణిచివేయడానికి మెడికేషన్ వాడారనుకోండి, ఏ హెల్త్ ఇష్యూకైనా దాని రూట్ కాజ్ తెలుసుకోకుండా, బండి ఎప్పుడైనా సరే మధ్యలో ఆగిపోవాల్సిందే. సో, అందుకనే మనం ఏం చేయాలంటే దాని యొక్క రూట్ కాజెస్ ఏంటో తెలుసుకొని దాన్ని రివర్స్ చేయడానికి మనం ట్రై చేయాలి. నేనేంటంటే ఇక్కడ మెడికేషన్ ఆపేసి సడెన్‌గా ఇవన్నీ చేయండి అని చెప్పడం లేదు. మీరు మీ డాక్టర్‌తో కన్సల్ట్ చేసి అసలు ఇవేవి చేస్తే ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్, ఎలాంటి ఫుడ్స్ మానుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి ఈ బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుందో అవన్నీ తెలుసుకొని వాటిని ఫాలో అయ్యి
మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అండి. దాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. జస్ట్ టాబ్లెట్స్ వేసుకొని కంట్రోల్ చేసుకుంటే చాలు, ఇంకా మనకి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ బ్లడ్ ప్రెషర్ కెన్ లీడ్ టు సో మెనీ డిసీజెస్ అనమాట. అంటే బ్లడ్ ప్రెషర్‌తోనే స్టార్ట్ అవుతుంది. కానీ అది చాలా డిసీజెస్‌కి దారితీస్తుందనమాట. లైక్ హార్ట్ అటాక్ కానీ, ఇంకా ఆల్జీమర్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే డయాబెటిస్, ఇవన్నిట్లికి కూడా కారణం అవుతుందనమాట ఈ బ్లడ్ ప్రెషర్ అనేది. సో దాన్ని మనం రైట్ టైంలోని మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే, అంటే రివర్స్ చేసుకోగలిగితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో రావన్నమాట. సో ఇక్కడ నేనేంటంటే బ్లడ్ ప్రెషర్‌కి మెయిన్ టాప్ రీజన్స్ ఏంటో అందులో నుంచి ఒక 7 రీజన్స్ తీసుకొని మీకు చెప్తున్నాను. అవేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ దెన్ సెకండ్ వన్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. థర్డ్ ఏంటంటే స్ట్రెస్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఓవర్ వెయిట్. అలాగే సిక్స్త్ వన్ ఏంటంటే ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్ చేయడం కానీ అలాంటివి ఉంటే వాటి వల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ కూడా లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్. కొన్ని రకాల విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మనకి బాడీలో తక్కువైతే అది కూడా మనకి బ్లడ్ ప్రెషర్‌కి దారితీస్తుందన్నమాట. సో వీటన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఆహ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ మీకేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల మనకి మిగతా కాజెస్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 లిస్ట్‌లోంచి మనం కొన్ని తీసుకున్నాం అనుకోండి. అంటే స్మోకింగ్, ఆల్కహాలు, అది మన చేతుల్లో ఉన్నది మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నట్టు. అది కాకుండా ఇంకోటేంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఒకవేళ మనం ఎక్సర్సైజ్ చేయకుండా బద్ధకంగా ఉండి, అంటే మన బాడీని లేజీగా మజిల్స్‌కి మూవ్‌మెంట్ లేకుండా చేసామనుకోండి. అంటే పూర్వం రోజుల్లో అంటే బోలెడంత పనుండేది. ఇప్పుడు అన్నీ సాఫ్ట్‌వేర్ జాబ్‌లు, అన్నిట్లికి మిషన్స్, అన్నిట్లికి బటన్స్ నొక్కితే మన పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టికి మన లేజీ లైఫ్ స్టైల్ అనమాట. దానివల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 రీజన్స్ పక్కన పెట్టుకుంటే, అంటే ఇవి మనం చేతులారా చేసుకునేవి. ఇవి కాకుండా మనకు తెలియకుండా జరిగేదేంటంటే అందులోని ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో దానివల్ల మనకి మిగతా కాజెస్, అంటే నేను ఏవైతే చెప్పానో ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, విటమిన్, మినరల్ డెఫిషియన్సీ కానీ, స్ట్రెస్ కానీ, అలాగే ఓవర్ వెయిట్ కానీ, అంటే ఒబెసిటీ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నప్పుడు సో మనం దాన్ని క్యూర్ చేయగలిగితే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాటితో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మెయిన్‌గా మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనకి బ్లడ్‌లోని ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో అలా పెరిగిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి రిజిడ్‌గా తయారవుతాయి. అంటే ఆర్టరీస్ యొక్క లోపల వాల్స్ ఉంటాయి కదా! అవి కొంచెం స్ట్రాంగ్‌గా, గట్టిగా, హార్డ్‌గా తయారవుతాయన్నమాట. సో అలా తయారైనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది అంత స్మూత్‌గా ఉండదు. సో మనకేంటంటే ఎక్కువ ప్రెషర్ కావాలన్నమాట దాన్ని ఫ్లో చేయడానికి. ఎందుకంటే మన బాడీ పార్ట్స్ అన్నిట్లికి బ్లడ్ కావాలి కాబట్టికి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది మనకి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడేంటంటే మనం తిన్న సాల్ట్ వాటి వల్ల కాకుండా మనం ఎక్కువ షుగర్ తినడం వల్ల మనకి ఎలాగైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. అసలు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎందుకొస్తుంది? మనకు ఉండే ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, అలాగే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ ప్రోటీన్, అంటే హై కార్బోహైడ్రేట్స్, లో ప్రోటీన్ ఫుడ్స్ లాంగ్ టర్మ్‌లో తినడం వల్ల. అంటే చిన్నప్పటి నుంచి తింటూ అంటే ఒక ఏజ్ వచ్చేసరికి మనకేంటంటే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే మన గ్రోత్ ఆగిపోతుందో మనకి అంత కార్బ్స్ అనేవి అవసరం లేదనమాట. సో మినిమమ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ కావాలి. అలాగే మజిల్‌ని మెయింటైన్ చేయడం కోసం గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి తింటున్న అదే స్టైల్‌లోని తినుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మజిల్ తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనం అదే అమౌంట్ ఆఫ్ కార్బ్స్ తింటున్నప్పుడు మనకు స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది. సో కార్బ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. సో అలా ఎక్కువైపోతే కార్బ్స్ ఏమవుతుందంటే మనకి ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందని చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ప్రీ డయాబెటిస్ కానీ డయాబెటిస్ రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ఈ టైంలో మనకి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవన్నమాట. సో అందుకని అది తెలియక నార్మల్‌గా మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటాము. లోపల ఏం జరుగుతుందంటే సో మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటామో సో ఇక్కడ ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. సో హార్మోన్ ఏం చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అవుతుందన్నమాట. సో ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందో మనకి అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగిన వెంటనే ప్యాంక్రియాస్ మనకి హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఇన్సులిన్ అనేది ఒక కీ లాంటిదన్నమాట. అది వెళ్ళి
మన యొక్క సెల్ డోర్స్ని ఓపెన్ చేస్తే మనకి లోపలికి సెల్ లోపలికి మంచి న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్తో పాటు ఆక్సిజన్ అలాగే మినరల్స్ విటమిన్స్ కూడా వెళ్ళి సెల్ వర్క్ చేయడానికి పనికొస్తుంది. కానీ అలా కాకుండా ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం కాబట్టి ఆల్రెడీ సెల్ లోపల గ్లూకోజ్ అనేది ఉంటుంది. మనం ఎలాంటి వర్కౌట్స్ చేయం, ఎలాంటి పని చేయం, జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ కూర్చొని ఉంది చేస్తాం. కానీ తిండి మాత్రం కంటిన్యూస్గా తింటూ ఉంటాం అనమాట. సో అలా తింటున్నప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ప్యాంక్రియాస్కి సిగ్నల్ అవుతుంది, గ్లూకోజ్ ఎక్కువైంది, మనం సెల్కి ఇవ్వాలి, సో ఇన్సులిన్ రిలీజ్ చేయమని చెప్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో ఇన్సులిన్ వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది సెల్కి. ఓకే, నేను గ్లూకోజ్ తీసుకొచ్చాను, ఆక్సిజన్, గ్లూకోజ్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ తీసుకొచ్చాను, డోర్ ఓపెన్ చేయమని. సో కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సెల్ ఓపెన్ అవ్వదు అనమాట. విత్ దట్ కీ సెల్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ లోపల గ్లూకోజ్ ఉంది, అంటే స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఉన్నాయి. సో అది ఓపెన్ అవ్వదు, అంటే ఇక్కడ లాక్ పని చేయలేదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజు అలాగే ఉంటుంది. సో మన బాడీ సిగ్నల్ పంపిస్తుంది మళ్ళీ ప్యాంక్రియాస్కి, గ్లూకోజ్ ఎక్కువైపోతుంది, నువ్వు కొంచెం ఇన్సులిన్ రిలీజ్ చేయమని చెప్పేసి. సో అప్పుడు మనకి బాడీ అంటే ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా రిలీజ్ చేసే ఇన్సులిన్ కన్నా ఎక్కువ ఇన్సులిన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అలా ఇన్సులిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరిగిపోయి మన బ్లడ్ లెవెల్ని ఎలాగోలాగా కంట్రోల్లోకి తీసుకొస్తుంది ఒక కొన్ని రోజుల పాటు. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకేంటంటే నార్మల్ లెవెల్స్లో ఉండాల్సిన హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవ్వడం వల్ల చాలా చాలా ఎఫెక్ట్ జరుగుతుందన్నమాట. బాడీలో చాలా డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, అవి మనకి తెలియవు అనమాట. సో అలా తెలియకుండా మన బాడీలో డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టరీస్లోని ఇలాగా రిజిడ్గా అయిపోయి ఆర్టరీస్ కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా అయిపోతాయి అనమాట. సో అలా అయిపోయినప్పుడు మనకు బ్లడ్ ప్రెషర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే బీపీ ఫస్ట్ స్టార్ట్ అయ్యి చాలామందికి షుగర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈలోపు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అలా రిలీజ్ చేసి అది అలసిపోతుంది, ఇంకా చేతులు ఎత్తేస్తుంది అనమాట. వీడు ఇంకా ఆపేలేడు, షుగర్ తెగతింటున్నాడు, ఇంకా నేను ఏం చేయలేను అని చెప్పేసి వదిలేస్తుంది. అప్పుడు మనకి ఇంకా కంట్రోల్ చేయలేక ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అప్పుడు అది ప్రీ డయాబెటీస్, ఆ తర్వాత డయాబెటీస్ కింద మారుతుంది అనమాట. సో ఇవన్నీ జరగడానికి ఒక టైం పడుతుంది కదా, ఆ టైంలోని జరిగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి బీపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. 90% ఆఫ్ ద పీపుల్కి బీపీ అందుకే వస్తుంది. సో ఇక్కడ మనకి స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల, అలాగే మనకి ఒబేసిటీ వల్ల వస్తుంది బీపీ అని చెప్తున్నారు కదా. సో ఇవన్నీ రావడానికి కారణం కూడా ఇన్సులిన్ రెసిస్టెన్సే. సో ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైతే మనం వర్కౌట్స్ అయ్యి చేయకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్, లో ప్రోటీన్ ఫుడ్ తిని మనం గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుకుంటామో అప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అందులోని మెయిన్ ఇష్యూ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో అందుకని మనం ఏంటంటే కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని తినాలి. ఎలా తినాలి ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, 1 డైట్ ప్లాన్ అని చెప్పేసి. అందులో మీకు మంచిగా ప్రోటీన్ షార్ట్ ఇచ్చాను, అలాగే అంటే కంప్లీట్ డైట్ ప్లాన్ అని చెప్పేసి ఇచ్చాను. అది ఎవరికైనా పనికొచ్చే డైట్ ప్లాన్ అనమాట. అంటే దాన్ని ఫాలో అయితే బేసిక్స్ ఉంటాయి అందులో, మీకు ఎలా చేయాలి, ఏంటి, ఏం తినొచ్చు, అలాగే ప్రొబయోటిక్స్ ఫుడ్స్ ఏంటి, గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కంప్లీట్ లైఫ్ స్టైల్కి సరిపడే ఒక మంచి ప్లాన్ అనమాట అది. మీరు కావాలంటే mrmadhav.comలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే మీకు ఆ డైట్ ప్లాన్ అనేది మీ ఈమెయిల్కి వస్తుంది. మీరు అక్కడ చూసి మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను మిస్టర్ మాధవ్ అఫీషియల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నన్ను అక్కడ క్వశ్చన్స్ అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి గ్లూకోజ్ లోపలికి వెళ్ళడం లేదు సెల్ లోపలికి, ఎందుకంటే సెల్స్ డోర్ ఓపెన్ చేయట్లేదు. గ్లూకోజ్తో పాటు మనకు ఆక్సిజన్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవి కూడా వెళ్ళడం లేదు. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ రావడం, అలాగే ఇప్పుడు గ్లూకోజ్ వెళ్ళలేదు కాబట్టి ఆ ఉన్న గ్లూకోజ్, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఏం చేయాలో తెలియక అది ఫ్యాట్ కింద మారిపోతుంది అనమాట, తర్వాత యూస్ చేసుకోవచ్చు అని. కానీ మనం బాడీకి ఎలాగో అవకాశం అలా తింటూనే ఉంటాం కాబట్టి బాడీలో ఫ్యాట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా డబల్ ఎఫెక్ట్ అనమాట, అంటే ఎక్స్పోనెన్షియల్గా బ్యాడ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో అప్పుడు కర్వ్ ఎలా తిరుగుతుందన్నమాట, అంటే ఎక్కువ బాడీ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒకవైపు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి బాడీలోకి మినరల్స్, విటమిన్స్ వెళ్ళడం లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగింది, అలాగే కొవ్వు పెరిగిపోతుంది, సో ఒబేసిటీ వస్తుంది, దీంతోపాటు ఆర్టరీస్ స్టిఫ్గా అయ్యాయి, సో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో ఎప్పుడైతే బీపీ వస్తుందో మనకు ఆటోమేటిక్గా కిడ్నీ మీద పడుతుంది, సో కిడ్నీ హెల్త్ అనేది పాడవుతుంది. సో ఇవన్నీటికి కారణమైన మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని వదిలేసి మనం జస్ట్ మెడికేషన్ తీసుకుని బీపీని కంట్రోల్లో పెట్టుకుంటే లోపల జరగాల్సిన డ్యామేజ్ కంటిన్యూస్గా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్, కిడ్నీ ఇష్యూస్, ఆల్జిమర్స్, ఇంకా చాలా థైరాయిడ్, ఇంకా
చెప్పాలంటే లిస్ట్‌లో చాలా డిసీజెస్ ఉన్నాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డిసీజెస్. సో, ఇవన్నీ కూడా మనకి అటాక్ అవుతాయన్నమాట. సో, మీకు గనక బీపీ ఉన్నా, లేదంటే మీరు మెడికేషన్ తీసుకుంటున్నా, మీరేంటంటే మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీకు వచ్చిన బీపీకి కారణం ఏంటి? అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి? రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని, దాన్ని రివర్స్ చేసుకుంటూ, మెడికేషన్‌ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే సడెన్‌గా మెడికేషన్ మానేయడం అంత మంచిది కాదు కాబట్టికి, ఇలాంటివి ఏవైనా చేయాల్సొచ్చినప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, లేదంటే మంచి న్యూట్రిషనిస్ట్‌ని గానీ, లేదా డైటీషియన్ గానీ కన్సల్ట్ చేసి, వాళ్ళు చెప్పినట్టు వింటూ, మన మెడికేషన్ తగ్గించుకుంటూ, మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ, అంటే ఫుడ్‌ని చేంజ్ చేసుకుంటూ, అలాగే కొంచెం యాక్టివిటీస్‌ని పెంచుకుంటూ, ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటే మనకి బీపీ అనేది రివర్స్ చేసుకోవచ్చనమాట. అలాగే మెయిన్ బీపీలో రివర్స్ చేసుకునే ఎక్సర్సైజెస్ ఏమున్నాయంటే హిట్ ట్రైనింగ్ అనమాట. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగు అది చెయ్యాలి. అది సడెన్‌గా స్టార్ట్ చేయకూడదు. అందుకని మీరు దాన్ని కూడా ఎవరైనా మంచి కోచ్‌ని పెట్టుకొని వాళ్ళ ద్వారా మీరు వెళ్తే మంచిదనమాట. హిట్ ట్రైనింగ్ అనేది ఏంటంటే బ్లడ్ ప్రెషర్‌కి అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుందనమాట. ఇంకా సూపర్ అనమాట చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే హిట్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి బీపీ అనేది సూపర్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, మీరేంటంటే హిట్ ట్రైనింగ్‌ని మీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ప్లస్ ఇంకోటేంటంటే ఈ హిట్ ట్రైనింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే నార్మల్లీ మనం ఎక్సర్సైజ్ చేయాలంటే 30-40 మినిట్స్ వరకు మనం స్పెండ్ చేయాల్సొస్తుంది. కానీ అలా కాకుండా దీంట్లో ఏంటంటే మనం జస్ట్ ఒక 5 మినిట్స్ మనం స్పెండ్ చేయగలిగితే డైలీ ఈ హిట్ ట్రైనింగ్‌కి సూపర్ రిజల్ట్స్ చూడొచ్చనమాట. సో, మీరు డైలీ హిట్ ట్రైనింగ్ చేయడానికి ట్రై చేయండి. సో, మీ బీపీ అనేది ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లోకొస్తుంది. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు హిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన 1 ఆర్ 2 వీక్స్‌లోని మీ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేసి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే అర్థమవుతుందనమాట. సో, ఈ హిట్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల మీకు బాడీలో డ్యామేజ్ అనేది తగ్గుతుంది. అలాగే మీకు ఫ్యూచర్‌లో బీపీ కానీ, షుగర్ కానీ వచ్చే అవకాశాలు చాలా చాలా మట్టుకు తగ్గుతాయన్నమాట. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత షేర్ చేస్తే అంత వైడ్‌గా ఈ వీడియో వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు నాకు కూడా మోటివేషనల్‌గా, బూస్టింగ్‌గా ఉంటుంది. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.